హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకే కాదు పెద్దలకి కూడా. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌గా ఇలా చేసుకొని తిని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్తీ కూడా. మరింకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళి ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా? ఇందుకోసం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు అలసందల్ని, 1 కప్పు పెసలని, 1 కప్పు వేరుశనగ విత్తనాలని తీసుకోవాలి. వేరుశనగ విత్తనాలని పల్లీలని కూడా అంటారు. అలాగే అలసందల్ని బొబ్బర్లు అని పిలుస్తారు. ఈ మూడిటిని నీళ్లు వేసి 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదంటే రాత్రి మొత్తం నానబెట్టుకున్నా సరిపోతుంది. రాత్రి మొత్తం నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం బ్రేక్‌ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు ఈవినింగ్ టైమ్‌లో మనం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ టైమ్‌లో నానబెట్టుకోవచ్చు. 4 గంటలైనా సరిపోతుంది. లేదా రాత్రి మొత్తం నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న వీటిని మరొకసారి శుభ్రంగా కడిగి ఒక మిక్సీ బౌల్‌లోకి వేసుకోవాలి. నీళ్ళు లేకోకుండా మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని అందులోకి ఒక హాఫ్ ఇంచ్ అల్లంని, 2 పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీరని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్ళని, ఎక్కువ నీళ్ళు లేకోకుండా ఒక 2, 3 స్పూన్స్ నీళ్ళని వేసేసి చూడండి గారెల పిండిలాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్‌లోకి కొన్ని దోసకాయ ముక్కల్ని, ఒక క్యారెట్‌ని, ఒక టమోటాని నేనిక్కడ వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర దోసకాయ లేకోకుంటే క్యారెట్‌ని, టమోటాని అలాగే అందులోకి కావాలంటే ఒక ముల్లంగిని కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మన దగ్గర ఉన్న వెజిటబుల్స్‌ని వేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌ని ఇందులోకి వేసేసుకొని, ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ధాన్యాలు వాడాం. అలాగే వెజిటబుల్స్ కూడా వాడాం. ఇది మన ఆరోగ్యానికి మంచి బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకోవాలి. ఈ అప్లై చేసేసుకున్న ఆయిల్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్‌ని ఒక గరిటెడు వేసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా మనకి ఎంత పలుచగా కావాలో అంత పలుచగా స్ప్రెడ్ చేసేసుకొని పైన నేనైతే ఇక్కడ కొద్దిగా జీలకర్రని స్ప్రింకిల్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో నువ్వుల్ని కానీ, వామును కానీ వేసేసుకోవచ్చు. ఇలా వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరో సైడ్‌కి టర్న్ చేసేసుకొని మరొక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగే అటు ఇటు బాగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. చూసారుగా ఎంతో మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. మనం ఉత్తినే కూడా తినేయొచ్చు. పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. 1కి 2 తినేస్తారు. మంచి ప్రోటీన్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కదా! మరి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి పల్లి చట్నీ బావుంటుంది. పల్లి పొడి బావుంటుంది. ఉత్తినే అయినా తినేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేసి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.